హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ లీఫ్ నెక్ కి థ్రెడ్ పైపింగ్ ఎలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి 1.25 ఇంచ్ వెడల్పున్న క్రాస్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ ని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా మిడిల్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మిడిల్లో ఇలా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి టర్న్ చేసి కుట్టుకునేటప్పుడు పైపింగ్ క్లాత్ అనేది అక్కడ మడత పడకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకొని నెక్ చుట్టూ షేప్ తగినట్టు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఖచ్చితంగా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కట్స్ ఇచ్చుకున్న తర్వాత 12వ నెంబరు పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం కుట్టిన కుట్టు పైనే ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి క్లాత్ ని ఎక్కడ కూడా లూస్ అనేది వదలకుండా నీట్ గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు కుట్టు అనేది పైపింగ్ పైన కానీ బ్లౌజ్ పైన కానీ పడకుండా మిడిల్లోనే వచ్చేలాగా చూసుకొని మనం కుట్టిన కుట్టు పైనే థ్రెడ్ని పెట్టి క్లాత్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మిడిల్లో ఎలా కుట్టుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అయితే మనం ఆ క్లాత్ పైనే థ్రెడ్ పెట్టి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మిడిల్లోకి వచ్చిన తర్వాత సూదిని కిందికి దింపి మనం ఆల్రెడీ అటు సైడ్ కుట్టుకుంటాం కదా, దాన్ని అట్లా లాగి పెట్టుకున్నట్లు పెట్టుకొని ఇటు సైడ్కి పాదాన్ని తిప్పుకొని కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి ఆ షేప్ తిరిగే దగ్గర ఎక్కడ క్లాత్ అనేది లూస్ రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వస్తే మనకి పైపింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, మనకి మిడిల్లో కూడా ఎక్కడ లూస్ అనేది రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇదైతే మనకి క్లాత్ అనేది నిగుడుకున్నట్టు లేకుండా ఉండాలి అంటే మనకి ఎక్కడెక్కడైతే వంపులు తిరుగుతుందో అక్కడంతా కూడా పైపింగ్ క్లాత్కి నీట్గా కట్స్ అనేది ఇచ్చుకొని ఇప్పుడు రివర్స్ చేసుకొని రైట్ సైడ్ నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.